హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ 10 to 15 ఎండుమిర్చి, కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర అండ్ కొన్ని ధనియాలు తీసుకొని అన్నిటిని ఒక పెనంలో వేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ఒక ప్లేట్లో వేసుకొని అదే పెనంలో వాష్ చేసుకున్న గోంగూర వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా గోంగూర బాగా బాయిల్ అయ్యాక రోటిని నీట్గా క్లీన్ చేసుకొని అందులో ఫ్రై చేసుకున్న మిర్చి అండ్ టేస్ట్కి సరిపోయేలా సాల్ట్ వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉడికించుకున్న గోంగూర కూడా వేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ వేసుకొని కచ్చాపచ్చా దంచుకోవాలి. సో నెక్స్ట్ చట్నీకి పోపు వేసుకోవడం కోసం స్టవ్ పై పెనం పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కొంచెం మినపప్పు, కొన్ని వెల్లుల్లి, ఒక మిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వాలి. పోపు ఫ్రై అయ్యాక చట్నీ వేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.